ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు ఎక్కడ జరిగింది? 2023 ఇయర్కు సంబంధించి అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు అనేది భారత్లో ఏ నగరంలో జరిగిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 ఇండోర్. సో 2023 ఇయర్కు సంబంధించిన అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా. అయితే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంను ఏ ఇయర్గా ప్రకటించింది? సో 2023 ఇయర్ను ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఏ సంస్థ 2023 ఇయర్ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని అడగవచ్చు. యుఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సమావేశం 2023 ఇయర్కు సంబంధించి ఎక్కడ జరిగింది? సో మనకు 2023 ఇయర్కు సంబంధించి ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సమావేశం అయితే జరిగింది. ఎక్కడని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 వర్చువల్గా జరిగింది, ఆప్షన్ 3 కోస్టారికా, ఆప్షన్ 4 సౌత్ కొరియా. సో ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సమావేశం అనేది 23 ఇయర్కు సంబంధించి వర్చువల్గా జరిగింది. ఓకేనా, వర్చువల్గా జరిగింది, ఫిజికల్గా జరగలేదు. ఇంపార్టెంట్ అన్నమాట. సో అమెరికా, కోస్టారికా, జాంబియా, నెదర్లాండ్స్, సౌత్ కొరియా అన్నీ కలిసి కూడా మనకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, వర్చువల్గా ఆతిథ్యం ఇచ్చాయి. గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, COP 2023 సదస్సు అనేది ఎక్కడ జరిగింది? మనకు ఏదైతే ఈ పర్యావరణ సంబంధించిన COP ఉందో, సో ఈ COP 28 సమావేశం అనేది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం. ఆప్షన్ 1 భారత్, ఆప్షన్ 2 యుఏఈ, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 బ్రెజిల్. సో మనకు COP అనేది చూసినట్లయితే పర్యావరణానికి సంబంధించిన సదస్సు అనమాట. సో ఇది యుఏఈ వేదికగా జరిగింది 23 ఇయర్కి సంబంధించి. ఓకేనా, పర్యావరణ సమస్యలపైన భాగస్వామ్య దేశాల సదస్సు అనమాట. యుఏఈ వేదికగా నిర్వహించడం జరిగింది COP 23 ఇయర్కి సంబంధించి. ఎన్నవది అని అడిగినట్లయితే 28వ ఎడిషన్ అనమాట. ఈ COP 23 సదస్సు అనేది 28వ ఎడిషన్. సో ఎప్పుడు జరిగింది మనకు అనుకున్నట్లయితే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు అయితే జరిగింది 23 ఇయర్లో. చాలా ఇంపార్టెంట్ COP సంబంధించిన సదస్సు అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్, నాటో కూటమి 23 ఇయర్కు సంబంధించిన సదస్సు ఎక్కడ జరిగింది? సో నాటో కూటమి ఏదైతే ఉందో మనకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సదస్సు అనేది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్ 1 కెనడా, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 లిథువేనియా, ఆప్షన్ 4 స్వీడన్. సో నాటో కూటమి ఏదైతే ఉందో 23 ఇయర్కి సంబంధించిన సదస్సు అనేది లిథువేనియాలో జరిగిందనమాట. ఓకేనా, లిథువేనియాలో జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నాటోలో మనకు చూసుకున్నట్లయితే ఇటీవల 2 దేశాలు అయితే చేరడం జరిగింది. 31వ సభ్య దేశంగా చూసుకున్నట్లయితే మనకు ఫిన్లాండ్ చేరింది. 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరగా 32వ సభ్య దేశంగా స్వీడన్ చేరింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నాటో కూటమికి సంబంధించిన బిట్ అయితే అడిగే అవకాశం ఉంది. లిథువేనియాలో మనకు ఈ నాటో కూటమి సదస్సు అయితే జరిగింది 23 ఇయర్కు సంబంధించి. సో ఎన్నవది అని అడగవచ్చు. 33వది ఇది. 23 ఇయర్కి సంబంధించిన సదస్సు అనేది 33వ ఎడిషన్ అనమాట నాటో కూటమికి సంబంధించి. నెక్స్ట్ వన్, బ్రిక్స్ దేశాల సదస్సు ఎక్కడ జరిగింది? సో బ్రిక్స్ దేశాల 23 ఇయర్కి సంబంధించిన సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 బ్రెజిల్, ఆప్షన్ 3 సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ 4 ఇండియా. బ్రిక్స్ దేశాల 23 ఇయర్కి సంబంధించిన సదస్సు అనేది సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగింది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది 23 ఇయర్కి సంబంధించి. ఎన్నవది అని అడిగినట్లయితే 15వది ఇది. 15th ఎడిషన్ ఇది. 15th ఎడిషన్ బ్రిక్స్ దేశాల సదస్సు అనేది ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికా వేదికగా అయితే జరగడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. బ్రిక్స్లో గల దేశాలు ఎన్ని మరి? 5 దేశాలు. ఏంటివి? బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకేనా, ఈ 5 కంట్రీస్ అయితే మనకు బ్రిక్స్లో ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఇండియా రైస్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? సో మనకు ఇండియా రైస్ కాంగ్రెస్ సమావేశం 23 ఇయర్కి సంబంధించి ఎక్కడ జరిగింది? మన భారత్లో ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 కోల్కతా, ఆప్షన్ 3 కటక్, ఆప్షన్ 4 బెంగళూరు. సో మనకు ఇండియా రైస్ కాంగ్రెస్ సమావేశం అనేది కటక్ వేదికగా జరిగింది. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కటక్ వేదికగా ఇండియా రైస్ కాంగ్రెస్ సమావేశం అయితే జరిగింది. సో కటక్లో ఏముంది మరి? వరి పరిశోధన సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. సో అక్కడ జరిగిందనమాట.
నెక్స్ట్ వన్, ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 23 ఇయర్కి సంబంధించి విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 గాంధీనగర్. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశం గోవాలో జరిగింది. 23 ఇయర్కు సంబంధించి గోవా వేదికగా జరిగింది. నెక్స్ట్ వన్, G20 పార్లమెంటరీ స్పీకర్ల సమావేశం ఎక్కడ జరిగింది? 23 ఇయర్కు సంబంధించి G20 పార్లమెంటరీ స్పీకర్ల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 వారణాసి, ఆప్షన్ 4 జైపూర్. సో G20 ఇయర్కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు అయితే లాస్ట్ ఇయర్ భారత్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సో దానిలో భాగంగా G20 పార్లమెంటరీ స్పీకర్ల సమావేశం అనేది న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఓకేనా, న్యూఢిల్లీ వేదికగా G20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సమావేశం జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క భద్రతా సదస్సు అయితే తొలిసారిగా నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బ్రిటన్, ఆప్షన్ 2 కెనడా, ఆప్షన్ 3 ఇండియా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు అనేది బ్రిటన్ వేదికగా జరిగింది. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. బ్రిటన్ వేదికగా తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు జరిగింది 23 ఇయర్కు సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ వన్, ఎస్సీఓ 2023 సదస్సు భారత్లో జరగగా ఇది ఎన్నవ సదస్సు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు అనేది సో 23 ఇయర్కి సంబంధించి భారత్ అయితే నిర్వహించింది, వర్చువల్గా నిర్వహించింది. గుర్తుపెట్టుకోండి, ఆతిథ్యం ఇచ్చినప్పటికీ వర్చువల్గా నిర్వహించడం జరిగింది. సో ఇది ఎన్నవది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 21వది, ఆప్షన్ 2 22వది, ఆప్షన్ 3 23వది, ఆప్షన్ 4 24వది. సో 2023 ఇయర్లో నిర్వహించిన ఎస్సీఓ సదస్సు అనేది 23వ సదస్సు అన్నమాట. ఇది భారత్లో వర్చువల్గా నిర్వహించారు. సో 2022 ఇయర్కి సంబంధించి అంటే 22వ సదస్సు అనేది మనకు వచ్చేసి ఇక్కడ జరిగింది, సమర్కండ్లో జరిగింది, ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు భారత వేదికగా జరిగింది వర్చువల్గా, 23వది ఇది. ఓకేనా, ఎడిషన్. ఇవి ఫ్రెండ్స్ 2023 ఇయర్కి సంబంధించి సదస్సులు సమావేశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి telugueducation.in అని సెర్చ్ చేసినట్లయితే మన వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ సెక్షన్లో మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.